ఈరోజు కథ పేరు పాతబావిలో వినిపించిన పేరు. నల్లమల అడవులకు ఆనుకొని ఉన్న రామాపురం అనే చిన్న గ్రామంలో దాదాపు 100 ఏళ్ల నాటి ఒక పురాతన బావి ఉండేది. ఒకప్పుడు ఆ బావి గ్రామానికి తాగునీటి ఆధారం. కాలక్రమేణా కొత్త బోర్లు, నీటి ట్యాంకులు రావడంతో ఆ బావిని ఎవరూ ఉపయోగించలేదు. కానీ ఆ బావి గురించి ఒక విచిత్రమైన కథ మాత్రం గ్రామంలో తరతరాలుగా వినిపించేది. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ బావి దగ్గరకు వెళ్ళిన వారి పేరును ఎవరో మెల్లగా పిలుస్తారని, ఆ స్వరం విన్నవాళ్ళు భయంతో తిరిగి పారిపోతారని గ్రామస్తులు చెప్పుకునేవారు. అందుకే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ దారిలో ఎవరూ వెళ్ళేవారు కాదు. ఒకరోజు ఆ గ్రామానికి కొత్తగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా అరవింద్ వచ్చాడు. చదువుకున్న యువకుడు కావడంతో మూఢనమ్మకాలను అస్సలు నమ్మేవాడు కాదు. పిల్లలు కూడా ఆ బావి కథ చెప్పడంతో నవ్వుతూ, దెయ్యాలు కాదు, భయమే మనిషిని మోసం చేస్తుంది అన్నాడు ఆ టీచర్. అది విన్న గ్రామ పెద్ద రామయ్య ఒకసారి అమావాస్య రాత్రి 12 గంటలకు ఆ బావి దగ్గరకు వెళ్ళి నిలబడు బాబు, తర్వాత నీకే నిజం తెలుస్తుంది అని ప్రశాంతంగా చెప్పాడు. ఆ మాట అరవింద్ మనసులో నిలిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత అమావాస్య వచ్చింది. రాత్రి 12 గంటలకు టార్చ్, మొబైల్ మాత్రమే తీసుకొని బావి దగ్గరకు వెళ్ళాడు టీచర్. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. గాలి మాత్రమే చెట్ల కొమ్మలను ఊపుతోంది. మొదట 10 నిమిషాలు ఏమీ జరగలేదు. ఇదంతా ఊరి కథే అనుకొని వెనక్కి తిరగబోతుండగా ఒక్కసారిగా చల్లని గాలి బలంగా వీచింది. అదే సమయంలో చాలా మెల్లగా ఒక స్వరం వినిపించింది, అరవింద్ అని. గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. చుట్టూ ఎవరూ లేరు. మళ్ళీ అదే స్వరం, బావిలో చూడకు, కుడివైపు గోడను చూడు. ధైర్యం చేసి టార్చ్ వెలిగించాడు అరవింద్. బావి పక్క గోడలో ఒక రాయి మిగతా రాళ్ల కంటే కొత్తగా కనిపించింది. దాన్ని తొలగించగానే చిన్న ఇనుప పెట్టె బయటపడింది. తుప్పు పట్టిన ఆ పెట్టెను చాలా కష్టంగా తెరిచాడు. లోపల ఒక పాత డైరీ, కొన్ని లేఖలు, వెండి గొలుసు, ఒక కుటుంబ ఫోటో ఉన్నాయి. డైరీ మొదటి పేజీలో ఇలా రాసి ఉంది, నా పేరు శేషయ్య, నేను దొంగను కాదు, నా నిజం ఈ డైరీలో ఉంది. దీన్ని చదివే వ్యక్తి దయచేసి నా కుటుంబానికి న్యాయం చేయాలి అని. ఆసక్తిగా అరవింద్ మొత్తం డైరీ చదివాడు. 25 సంవత్సరాల క్రితం గ్రామంలోని ఆలయ నిధి మాయమైంది. సరైన ఆధారాలు లేకుండానే శేషయ్యపై నిందమోపి గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అవమానంతో ఊరు వదిలి వెళ్లే ముందు నిజాన్ని రాసి తన వద్ద ఉన్న ఆధారాలతో పాటు ఈ పెట్టెను బావి గోడలో దాచాడు. ఒకరోజు నిజం వెలుగులోకి వస్తుంది అని చివరి పేజీలో రాశాడు. మరుసటి రోజు అరవింద్ గ్రామ సభ ఏర్పాటు చేశాడు. డైరీ, లేఖలు, పాత రసీదులు, అసలు దొంగ పేరును నిరూపించే ఆధారాలన్నీ అందరి ముందు చదివి వినిపించాడు. సభలో కూర్చున్న 90 ఏళ్ల వెంకన్న ఒక్కసారిగా లేచి నిలబడి ఏడుస్తూ, శేషయ్య నిర్దోషి అని నాకు అప్పుడే తెలుసు, కానీ భయంతో నిజం చెప్పలేకపోయాను. ఆ పాపం నన్ను జీవితాంతం వెంటాడింది అన్నాడు. గ్రామం మొత్తం నిశ్శబ్దమైంది. వెంటనే శేషయ్య కుటుంబాన్ని వెతికారు. కానీ మనవరాలు సమీప పట్టణంలో నర్సుగా పనిచేస్తోందని తెలిసి ఆమెను గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులందరూ ఆమె ముందు తల వంచి క్షమాపణ చెప్పారు. గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా శేషయ్య పేరును మళ్లీ గౌరవంగా నిలబెట్టాలని నిర్ణయించారు. బావి పక్కనే అతని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలస్యమైన నిజం గెలుస్తోంది అని రాతి పలకపై చెక్కించారు. ఆ రోజు నుంచి ఆ బావిని నిశ్శబ్ద బావి అని కాదు, నిజం చెప్పిన బావి అని పిలవడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరము గ్రామంలోని పిల్లలకు ఈ కథను చెప్పి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజం వైపే నిలబడాలని బోధించేవారు. ఆ బావి దగ్గరకు వచ్చే
ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి ఆ రాతిని చదివి వెళ్తారు. ఎందుకంటే ఒక అబద్ధం ఒక మనిషిని జీవితాన్ని నాశనం చేయగలదు, కానీ ఒక నిజం ఆలస్యమైన ఎన్నో జీవితాలకు న్యాయం చేయగలదు. నీతి: సత్యం ఆలస్యంగా గెలిచినా చివరికి గెలిచేది సత్యమే.